హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో దానికి ఆన్సర్స్గా ఈ వీడియో అన్నది పెడుతున్నాను. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. అంటే ఒక వర్కింగ్ ఉమెన్ ఇంట్లో వర్క్, అలాగే బయట వర్క్, ఇంకా కొంచెం యూట్యూబ్, ఇది సక్సెస్ అవ్వనప్పటికీ కానీ చేస్తున్నాం కదా. సో దీనికోసం కూడా టైం అన్నది కేటాయిస్తున్నాం కాబట్టి మొత్తం ఈ టైం మేనేజ్మెంట్ ఎలా అన్నది నేను టైం సెట్ చేసుకుంటానో మీకు అన్నది ఈ వీడియోలో చెప్తూ ఉంటాను. ఎవరైనా అప్పుడే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే, లేదు ఏ పనులు కొంచెం అలవాటు కాని వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి పాయింట్స్ అనేది చెప్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొన్ని మోటివేషనల్ వీడియోస్, అలాగే కుకింగ్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి నా ఛానల్లో. సో నాకు కుకింగ్ అన్నది చాలా ఇష్టం. సో అలాంటివి కూడా మంచి మంచి రెసిపీస్ అన్నది పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఒక చిన్న లైక్ అన్నది చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో ఇమ్యూనిటీగా పనిచేస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడం కోసం. సో ఇప్పుడైతే ఇది సాటర్డే ఈవినింగ్ అండ్ సండే మార్నింగ్ రొటీన్ అన్నది రన్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు కొన్ని విషయాలు అనేవి చెప్తాను. సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ వినండి. ముందుగా అయితే అందరికీ అన్ని పనులు వచ్చేయాలని లేదు కదండి. పుట్టినప్పటి నుంచి మనకి ఏవి చేత కావు. ఎదుగుతున్నప్పటి నుంచి అలాగే మనం పరిస్థితులను బట్టి కొన్ని పనులు నేర్చుకుంటాము, అలవాటు చేసుకుంటాము. సో అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే, మనం ఏదైనా సరే బయటకు వెళ్ళాలి, మంచిగా చదువుకున్నాము, బయటకు వెళ్ళి వర్క్ చేయాలి అనుకుంటున్నప్పుడు ముందుగా మనకి మ్యారేజ్ అయ్యి, సో మ్యారేజ్ బిఫోర్ కూడా వర్క్ చేస్తారు. అది అయితే మనం పేరెంట్స్ దగ్గర ఉంటాం కాబట్టి వాళ్ళ హెల్ప్ మనం ఇంటికి వచ్చేసరికి అంతా కూడా రెడీగా ఉంటుంది. సో మనకు అప్పుడేం ప్రాబ్లం ఉండదు. ఆఫ్టర్ మ్యారేజ్ మనకి ఏ హెల్ప్ ఉండదు. అంటే అత్తయ్య వాళ్ళు మన దగ్గర ఉంటే కొంచెం అర్థం చేసుకొని చేస్తారు. బట్ ఇప్పుడంతా కూడా ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి సో అలాంటి నీడ్స్ ఏమి ఉండవు. కాబట్టి ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత చిన్నపిల్లలు ఉండేటప్పుడు మనం ఏ వర్క్కి వెళ్ళం కదా. సో అలాంటప్పుడే మనకి ఈ టైంలోపు అంత పనులు అయిపోవాలి అని అప్పుడే మనం టైం అన్నది నిర్ణయించుకోవాలి. సో మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా, లేజీగా చేసుకుందామంటే ఇంకా లేజీనెస్ వల్ల డైలీ మనకు అలాగే అలవాటు అయిపోతుంది. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఇంకా స్కూల్కి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటే, అంటే వాళ్ళు పడుకున్నప్పుడే అన్ని పనులు చక్కపెట్టుకోవాలని ఏ పేరెంట్స్కైనా ఉంటుంది కదా. సో నేను ఇది ప్రాక్టికల్గా నా లైఫ్లో జరిగేదే నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ అందరిళ్ళల్లో ఇలానే ఉండొచ్చు, కాకపోతే కొంచెం అటు ఇటు. సో నేను చిన్నపిల్లలప్పుడు నేనైతే 8:30 కల్లా అంత వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేదాన్ని. సో అలా టైము నేను అప్పుడు మేనేజ్ చేయడం వల్లే ఇప్పుడు నాకు ఇలా స్కూల్కి వెళ్ళినా సరే, ఏదైనా వర్క్కి వెళ్ళినా నో ప్రాబ్లం అనమాట. అంటే నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది. కాన్ఫిడెన్స్ అనేది నేను చెప్తేనో లేదా బయట వాళ్ళు చెప్తేనే రాదు. ఇది మనం ప్రాక్టికల్గా మనం అలవాటైతే ఖచ్చితంగా మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో అయితే ఒక విషయం, ఇంట్లో పనులే కదా, ఏముంది, వంట చేసుకొని గిన్నెలు తోముకొని బట్టలు ఉతుక్కోవటం ఇదే కదా, ఇంకేముంటాయి అనేసి అనుకోవచ్చు. సో ప్రతి లేడీకి అర్థమవుతుంది ఇంట్లో ఎంత పని ఉంటుందో. సో చిన్న చిన్న పనుల కానించి పెద్ద పనుల వరకు చేసుకోవాలి. ఒక్కోసారి ఇన్ని పనులు చేసే దానివల్ల ఇరిటేషన్గా అనిపిస్తుంది. ఏంటి రొటీన్గా డైలీ వర్క్ ఇదే చేయాలా, మనమే చేయాలా అన్న ఇరిటేషన్ ఎవరికైనా వస్తుంది. సో అది సహజం, ఎందుకంటే చేసి చేసి అలసిపోతూ ఉంటాం కాబట్టి. అయితే ఒక్కొక్కసారి మనలో మనమే మోటివేషన్ తెచ్చుకోవాలి. ఇది మనమే చేయగలం, ఇది మన ఇల్లు, మన పని, ఇది మనం చేసుకోగలం అన్నప్పుడు సో ఇంకా ఇష్టంగా చేసుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఒక నేను ఫేస్ చేసింది ఒకసారి మీకు చెప్తాను, మీకేమైనా అనిపిస్తుంది, మీకేమైనా యూజ్ అవుతుందేమో. సో ఏంటంటే, ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కూడా కష్టపడే వాళ్ళే. అంటే అమ్మ వాళ్ళు కూడా బయట వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూడా వర్క్ చేసేవాళ్ళు. సో ఇప్పట్లాగా ఇంత ఫెసిలిటీస్ అయితే ఇప్పుడు ఏం లేవు. ఎందుకంటే ఇప్పుడు మనకి బట్టలకైతే వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, అలాగే ఏమైనా పచ్చళ్ళు అవి చేసుకోవాలంటే మిక్సీస్ ఉన్నాయి. సో ఇలా చాలా మనకి ఏదైనా ఇప్పుడు బటన్ సిస్టమ్ ఉంది. అంటే ఇలా ఒక స్విచ్ చేయగానే కొంచెమైనా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా, అలాగే ఎక్కువ కష్టపడకుండా. అలాగే ఆ టైంలో అయితే వాళ్ళకైతే
పచ్చళ్ళు చేయాలంటే రోట్లో చేయాలి, ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ శ్రమ కూడా. అలాగే బట్టలు క్లీన్ చేయాలంటే బయటకెళ్ళి తెలుసు కదా పాతకాలంలో ఎలా అయితే మనం బట్టలు వాష్ చేసుకోవాలో అలా చేయాలి. సో ఇప్పుడైతే వాళ్ళతో పోలిస్తే మనం చేసే పని చాలా తక్కువ పని. సో నేనైతే ఇలా అనుకుంటాను, అమ్మ వాళ్ళు చేసే పనిలో మనం అంత ఎక్కువ ఏం లేదు, అందులో 50%. సో వాళ్ళు కష్టపడిన దాంతో పోలిస్తే మనదైతే తక్కువే అనేసి. సో అందువల్ల నేను ఎప్పటికప్పుడు ఇదే మోటివేషన్ అనుకొని సో నా పనులైతే నేను చాలా ఫాస్ట్గా అండ్ ఎర్లీగా చేసేసుకుంటాను. చెప్పుకున్నట్టే మనం కొన్ని పనులకి కొంత టైం అనేది పాటించాలి. సో ఈ పనులు చేసేటప్పుడు అసలు మార్నింగ్ అయితే చాలా హడావిడి, చాలా గజిబిజి. సో దానికోసం నైటే చాలా వరకు కంప్లీట్ చేసేసుకుంటాను. అంటే గిన్నెలు కానీ ఇంకా కిచెన్ రూమ్లోకి ఎర్లీ మార్నింగ్ కిచెన్ రూమ్లోకి వచ్చేసరికి ఏ పని ఉండకూడదనమాట. సో ఆ విధంగా నేను క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. మార్నింగ్ లేచిన తర్వాత వంట, అలాగే పిల్లల్ని రెడీ చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవటం, ఇంకా పూజ, ఇంతే ఇంకా మార్నింగ్ టైము. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఒకసారి క్లీనింగ్, అలాగే బట్టలు ఫోల్డ్ చేసుకోవటం, ఇలాంటి పనులు ఉంటాయి. సో ఆ టైంలో గ్యాప్లో ఇంకా నేను డైలీ ఒక షార్ట్ వీడియో అనేది పెడుతున్నాను కదా, సో కొంచెం ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాను ఆ టైంలో. అలాగే ఇలాంటి లాంగ్ వీడియోస్ ఏమైనా చేయాలి అంటే అది సండే టైం ప్లాన్ చేసుకుంటాను అనమాట. సండే ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ సండేకైనా వచ్చేలాగా. వీడియో తీయటం ఇదంతా కొంచెం ఈజీ పనే అనిపిస్తుంది, కానీ దాన్ని ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వటం, థంబ్నెయిల్ సెట్ చేయడం, ఇదంతా కూడా చాలా టైం టేకన్ పని. లాంగ్ వీడియోస్ అయితే కరెక్ట్గా ఒక 1.5 hour 2 hours పడుతుంది. అదే షార్ట్ వీడియో అయితే చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇది ఈవినింగ్ టైము చేస్తాను. సో ఇదనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, అలాగే ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో చూసినంతసేపు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు ఏమైనా రెసిపీస్ కానీ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది మీరు కామెంట్ చేయండి. ఓకే, thank you for watching.